హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో మీరు డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గత కొన్నేళ్లుగా డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం వేల కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకి డిసెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందన్న తరుణంలో ఎస్సీ వర్గీకరణ అంశం వలన డిఎస్సి నోటిఫికేషన్ అయితే డిలే అయింది. సో దానికి మనకి సంబంధించి మనకి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో డిఎస్సి జూన్ అంటే వచ్చే విద్యా సంవత్సరానికి మనం భర్తీ చేస్తామన్నారు, కానీ ఎలాంటి ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళడం లేదు. ఆ యొక్క తరుణంలో డివైఎఫ్ వారు మనకి ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. రోజు నిరుద్యోగులకు చాలా బాధ్యతగా ఉన్నామని చెప్పి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడించడంలో నిరుద్యోగ పాత్ర కీలకమైంది. అందుకనే ఈ ప్రభుత్వం, ఈ కూటు ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. చూశారు కదా, ఇది డిఎస్సి అభ్యర్థుల ఆవేదన. సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదన ఏంటంటే, వారు నోటిఫికేషన్ పేర్కొని ఆ యొక్క విడుదల చేసి పరీక్ష తేదీలు ప్రకటిస్తే వారు మనకి ప్రిపరేషన్ అనేది మరింత స్పీడ్ అయితే పెంచుకుంటారు. సో నోటిఫికేషన్ రావడం లేదు, పరీక్ష తేదీలు ప్రకటించడం లేదు, అందుకని వాళ్ళు చాలా నిరాశకు అయితే గురవుతున్నారు. సో ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ వెంటనే వేగవంతంగా జూన్లోపే పూర్తి చేసేలా వారి చర్యలు తీసుకోవాలని డిఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు మనకి ధర్నా కార్యక్రమాలు అయితే నిర్వహించారు. సో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు ఫ్రీగా ఆర్కే కాంపిటేటివ్ అడ్డా, ఓకేనా, ఆర్కే కాంపిటేటివ్ అడ్డా గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో డిఎస్సి అభ్యర్థులకి ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఇలా గూగుల్లో సెర్చ్ చేసి మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి మీకు అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో ఇక డిఎస్సికి సంబంధించి మనం ముఖ్యంగా అప్డేట్ చూస్తున్నట్లయితే కనుక నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక అత్యవసరమైన ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అందులో అచీవ్మెంట్స్లో అంటే గవర్నమెంట్ యొక్క అచీవ్మెంట్స్లో మెగా డిఎస్సి జూన్లో మనకి రిక్రూట్మెంట్ చేస్తామని మరలా చెప్తూ ఉన్నారు. సో కానీ ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి డిఎస్సి యొక్క పరీక్ష తేదీలను వెల్లడించాలని డిఎస్సి అభ్యర్థులు కోరుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి అభ్యర్థులకు ఒక మంచి అప్డేట్ రావాలని ప్రభుత్వం నుంచి మేమైతే కోరుతూ ఉన్నాం. సో ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.